నా సబ్స్క్రైబర్ ఒక క్వశ్చన్ పెట్టారండి. అందుకోసమని దానికి కామెంట్ చెప్దామని అనుకున్నాను. వెంకట శివ అనే వాళ్ళు పెట్టారండి. హాయ్ డాక్టర్, ఒక చిన్న ప్రశ్న. లేజర్ ట్రీట్మెంట్ తర్వాత నేను ఆఫీస్కి డైలీ వెళ్ళొచ్చా? స్కిన్ పీల్ ఆఫ్ అయిపోతుంది, లేకపోతే రెడ్నెస్ అవుతుంది ట్రీట్మెంట్ తర్వాత, ఇలాంటిది ఏమైనా జరుగుతుంది అని చాలా మంది అపోహపడుతున్నారు. నాకు కూడా ఏమైనా ఇటువంటి ప్రాబ్లమ్స్ అవుతుందా? డైలీ రొటీన్ కి వర్క్ కి నేను వెళ్ళటానికి కష్టం అవుతుంది ఏమో మరి అని చెప్పి అడుగుతున్నారు అనమాట. సో ఐ వాంటెడ్ టు నో ఇఫ్ దిస్ విల్ అఫెక్ట్ మై డైలీ రొటీన్ ఆర్ వర్క్. అంటే డైలీ పని చేసే దాంట్లో లేకపోతే వర్క్ లో ఎటువంటి ఇబ్బందులు జరుగుతాయా అని అడుగుతున్నారు అనమాట. థ్యాంక్ యూ వెంకట్ శివ, చాలా మంచి ప్రశ్న. లేజర్స్ గురించి చాలా మందికి ఇలాంటి అపోహలు అనేటివి ఉంటాయి. లేజర్ ట్రీట్మెంట్ అనేది చేసినాక మనకి చర్మంలో డ్యామేజ్ అనేది అవుతుంది, దానికి ఇంకా ఎక్కువ ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలేమో అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. అందుకోసమనే ఈ ఇన్ఫర్మేటివ్ అవేర్నెస్ వీడియో తోటి నేను మీ ముందుకు వస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి లేజర్ ట్రీట్మెంట్ అంటే చాలా విపరీతమైన ట్రీట్మెంట్ ఉంటుంది, చాలా స్కిన్ కి డ్యామేజ్ అవుతుంది అని అపోహపడుతూ ఉంటారు. కానీ పిగ్మెంటేషన్ కి చేసే ట్రీట్మెంట్స్, మంగుమచ్చలకి చేసే ట్రీట్మెంట్స్, లేజర్స్ తోటి మనకి ఎటువంటి ఇబ్బందులు అనేటివి జరగవు. లేజర్స్ అనేటివి ఎప్పుడు చేస్తాము? ఫస్టే చేసేస్తామా? చాలా లాస్ట్ స్టేజ్ లో చేయొచ్చు కదా అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. క్రీమ్స్ వాడితే సరిపోతుంది కదా అని ఆలోచిస్తూ ఉంటారు. పిగ్మెంటేషన్స్ వచ్చాయి, నలుపు వచ్చింది అని అంటే దానికి ఖచ్చితంగా లేజర్ ట్రీట్మెంట్ అనేది మనం చేయాల్సిన అవసరం ఉంటుందండి. లేజర్ ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా చేస్తాము? లేజర్ ట్రీట్మెంట్ అనేది ఒక ఇన్విజిబుల్ బీమ్ ఉంటుందండి. ఇన్విజిబుల్ బీమ్ తోటి మనకి చర్మం పైన ఇలా టక్ 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 అని చేసేస్తాం అనమాట. ఇలా చేయటంతో ఏమవుతుందనంటే చర్మంలో ఉన్న కణాల లోపల ఉన్న మెలనోజోమ్స్ ని, మెలనిన్ ని మాత్రమే ఇది టార్గెట్ చేస్తుంది. ఇది టార్గెట్ చేయటంతో ఏమవుతుందనంటే అక్కడ మెలనోజోమ్స్, మెలనిన్ అనేవి కరుగుతాయి అనమాట. ఆ కరిగిన ఓల్డ్ కణాల నుంచి దాంట్లో నుంచి బయటికి పడిపోతాయి, లేక కొత్త కణాలు అనేటివి కింద నుంచి వస్తున్నప్పుడు అవి రీప్లేస్ అవుతున్నప్పుడు మంచిగా ఫ్రెష్ మెలనిన్ తోటి వస్తుంది అనమాట. అప్పుడు నార్మల్ స్కిన్ తోటి రావటానికని, నార్మల్ కలర్ తోటి రావటానికని మన గ్లూటథయాన్, వైటమిన్ సి, సీరమ్స్ అనేటివి హెల్ప్ చేస్తాయండి. సో లేజర్స్ ఇలా పని చేయటానికని ఇది హెల్ప్ చేస్తుంది అనమాట. మరి లేజర్స్ అలా చేసినప్పుడు మరి స్కిన్ డ్యామేజ్ అవ్వచ్చు కదా అని అంటూ ఉంటారు. లేజర్స్ లో ఉన్న ప్రత్యేకతనే అది. లేజర్స్ ఏం చేస్తాయి, అసలు ఏంటివి అనే దాని గురించి నేను మీకు చెప్తాను. లేజర్స్ అంటే మనకి లైట్ యాంప్లిఫికేషన్ బై స్టిమ్యులేటెడ్ ఎమిషన్ అని అంటారనమాట. సో లైట్ యాంప్లిఫికేషన్ అంటే ఒక లైట్ ని మనం యాంప్లిఫికేషన్ చేయటం అనమాట. ఏ లైట్ చేస్తాము? విజిబుల్ లైట్ అని అంటాం చూడండి, మనకి ఎప్పుడు వెలుతురు కనిపించేది. విబ్గ్యార్ అని చిన్నప్పుడు చదువుకున్నాం. వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ అని. ఇలా రెడ్ దాటిన తర్వాత మనకి 1064 వేవ్ లెంత్ అనేది ఉంటుందన్నమాట. ఈ 1064 వేవ్ లెంత్ తోటి ఏమవుతుందనంటే అక్కడ ఆ భాగంలో వచ్చేసి ఆ 1064 అనేది మనం పంపిస్తాం అనమాట లేజర్ ని. దీని ఎండియాగ్ లేజర్స్ అని అంటారు. ఈ ఎండియాగ్ లేజర్స్ లో వివిధ రకాలు వస్తాయండి. పికో అని వస్తుంది, క్యూసిచ్ అని వస్తుంది, క్వాజీ లాంగ్ పల్స్ అని ఉంటాయి. ఇలాంటి అనేక రకాలు ఉంటాయి. మా దగ్గర స్పెషల్ టెక్నాలజీ అది మెడికల్ బ్లూ లేజర్స్ అని అంటాం. ఈ బ్లూ లేజర్ టెక్నాలజీ యూస్ చేయడం తోటి ఏమవుతుందనంటే డబుల్ పీక్ పల్స్ తోటి మెలనోజోమ్స్ ని టార్గెట్ చేస్తాం. ఎలా టార్గెట్ చేస్తాము అని అంటే మనకి చర్మ కణాల లోపల నుంచి వెళ్తుందన్నమాట. ఈ ఎండియాగ్ లేజర్ ఈ 1064 వేవ్ లెంత్ ఏదైతే చెప్తున్నానో ఈ వేవ్ లెంత్ అనేది కేవలం మెలనిన్ ని మాత్రమే టార్గెట్ చేస్తుంది. చర్మంలో 3 క్రోమోఫోర్స్ ఉంటాయండి. అంటే ఆ మూడిటికి లేజర్ ఏదైనా టార్గెట్ చేయొచ్చు అనమాట. ఒకటి మెలనిన్, రెండోది హిమోగ్లోబిన్, మూడోది వాటర్. హిమోగ్లోబిన్ అంటే మన రెడ్ బ్లడ్ సెల్స్ లో ఉంటాయి చూడండి, ఎర్ర కణాల్లో మనకి హిమోగ్లోబిన్ అనేది ఉంటుంది. ఆ హిమోగ్లోబినే ఆక్సిజన్ తీసుకొని మొత్తం అంతా సరఫరా చేస్తూ ఉంటుంది. నీళ్ళు అనేది ఏంటి? వాటర్ అనేది ఏంటి? వాటర్ అనేది మనకి చర్మంలో ప్రతి చోట ఉంటుంది. శరీరంలో 70% అంతా నీరే ఉంటుంది. అలానే చర్మంలో కూడా నీరు ఉంటుంది. అందుకోసమే అది హైడ్రేటెడ్ స్కిన్ అని అంటాం అనమాట. సో ఆ హైడ్రేషన్ ని కూడా టార్గెట్ చేస్తాయి అనమాట. అయితే ఎండియాగ్ లేజర్ దేన్ని టార్గెట్ చేస్తుంది? కేవలం మెలనిన్ ని టార్గెట్ చేస్తుంది. హిమోగ్లోబిన్ ని, వాటర్ ని ఎటువంటి డిస్టర్బెన్స్ చేయదనమాట. అంటే ఇది కేవలం స్పెసిఫిక్ గా ఉంటుంది అనమాట. అంటే గుర్రానికి ఇట్లా కట్టేసినాక కేవలం దానికి చూపించిన దారి వెళ్ళాలంటుందిగా, అలానే లేజర్స్ కూడా స్పెసిఫిక్ గా ట్రీట్ చేస్తాయి అనమాట. సో ఈ స్పెసిఫిక్ గా ఆ లేజర్ అలా వెళ్ళటం తోటి ఏమవుతుందంటే కణాల లోపల నుంచి కూడా వెళ్తుంది అనమాట. ఎందుకనంటే అది మంచిగా పెనిట్రేట్ అవుతుంది. చుట్టూ ఇతరత్ర దానికి ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది జరగదు. చుట్టూ డిస్టర్బెన్స్ జరగకుండా కేవలం వెళ్ళి మెలనిన్ మాత్రమే టార్గెట్ చేస్తుంది. సార్ మరి మెలనిన్ అవసరం కదా మనకి అని అంటారు. మెలనిన్ అనేది అబ్నార్మల్ మెలనిన్ మాత్రమే టార్గెట్ చేయగలుగుతుంది అనమాట. మెలనోసైట్ ఉంటుంది చూడండి, చర్మంలో పైన పొర, కింద పొర, మధ్యలో నల్ల కణాలు ఉంటాయి మెలనోసైట్స్ అని. ఇది మెలనిన్ ని ప్రొడక్షన్ చేస్తుంది. ఈ మెలనిన్ ని మాత్రమే టార్గెట్ చేస్తుంది, మెలనోసైట్ ని టార్గెట్ చేయదు.
సో నల్ల కణాలు నల్ల పూలని దాన్ని అదే ప్రొటెక్షన్ చేస్తూనే ఉంటుందండి. దానికి ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది జరగదనమాట. కేవలం మెలనిన్‌ని మాత్రమే టార్గెట్ చేస్తుంది. మరి చర్మ కణాల్లో ఈ మెలనిన్ ఉంటుంది గదా! ఆ మెలనిన్‌ని మాత్రమే టార్గెట్ చేసి దాన్ని విరగొడుతుంది. సో ఆ విరగొట్టడంతోటి ఏమవుతుందనంటే అది నెమ్మదిగా కరిగి ఆ తర్వాత ఆ కణంలోనే ఉండిపోతాయి. ఆ కణంలో ఉండిపోయింది నెమ్మదిగా పైకొచ్చేసి పడిపోతుందనమాట. సో ఈ విధంగా మనకి ఆ స్కిన్ ఎక్స్‌ఫోలియేషన్ అని జరిగేదాకా మనకి రిజల్ట్ అనేది స్లోగా వస్తూ ఉంటుందనమాట. లేజర్ చేయంగానే ఇమ్మీడియేట్ ఎందుకు కనిపించదు అనంటే ఇది అర్థం. సో ఇవాళ మనం అర్థం చేసుకుంది ఏంటనంటే లేజర్స్ అనేటివి సేఫ్‌గా ఉంటాయి. ఎలా ఉంటాయి అనంటే కణాలని ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మెలనిన్‌ని డిస్పర్స్ చేస్తుంది. సో ఈ ప్రయాణంలో ఈ విధంగా జరగటంలో మీకు స్కిన్‌లో ఎటువంటి రెడ్‌నెస్ అనేది రాదండి. మీకు ఎటువంటి ఇబ్బందులనేటివి జరగవు. ఎందుకని జరగవు అనంటే లేజర్స్ అనేటివి చాలా స్పెసిఫిక్. కేవలం ఆ భాగంలో వచ్చేసి ఎళ్ళిపోతాయండి. ఎంతవరకైతే సరిపోతుందో అంతవరకే మనకొస్తుందండి. ఎంత డీప్‌గా ఎళ్ళాల్సిన అవసరం లేదు. డీప్‌గా ఎళ్ళినా ఎక్కడ ఏమి టార్గెట్ ఉండదు. డీప్ ఎంత ఎళ్తుంది? కొవ్వు లేయర్ వరకే ఎళ్తుందనమాట. కొవ్వు లేయర్ దాటి లోపలికెళ్ళటం అనేది జరగదనమాట ఏ లేజర్స్‌కి కూడా. సో పంటికైనా చేసేది లేజర్సే. కనుగుడ్డు పైన కూడా కొన్ని లేజర్స్ అవి చేస్తూ ఉంటారు. అలానే చర్మం పైన చేస్తూ ఉంటారు. లేజర్స్ అనేటివి హైలీ స్పెసిఫిక్ కాబట్టి హైలీ అడ్వాన్స్డ్ అనమాట. అందుకోసమనే తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ తోటి లేజర్స్ అనేటివి హెల్ప్‌ఫుల్ అవుతాయి. అందుకోసమనే మీకు రెడ్‌నెస్ రాదు, స్కేలింగ్ రాదు, ఇలాంటి ఇబ్బందులు కావు. ఫ్రాక్షనల్ CO2 లేజర్, కార్బన్ డయాక్సైడ్ లేజర్ అని అంటారు. ఈ కార్బన్ డయాక్సైడ్ లేజర్స్ తోటి మనకి కొద్దిగా డౌన్ టైమ్ అనేటివి ఉంటాయన్నమాట. అది రెడ్‌నెస్ రావటం, స్కేలింగ్ రావటం అని ఉంటుంది. పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్స్ అనేదానికి అలాంటివి ఉండవు. సో పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్స్‌కి లేజర్స్ మనం చేసినవి చాలా సేఫ్‌గా ఉంటాయండి. డైలీ రొటీన్‌కి, డైలీ వర్క్‌కి మనం చేసుకోవాల్సిన పనులు మనం చేసుకోవచ్చు. సన్ స్క్రీన్ బాగా ఎక్కువగా పెట్టుకోవాలా, మంచిగా అప్లై చేసుకోకపోతే నలుపు వస్తుందా అని అంటారు. పిగ్మెంటేషన్ లేజర్స్ చేసినాక మీకు ఎటువంటి ఇబ్బందులు అనేటివి జరగవు. సన్ స్క్రీన్ పెట్టుకోకపోయినా మీకు పిగ్మెంటేషన్ అనేది అంతగా ఏమి ఇంపాక్ట్ కాదండి. కాకపోతే మీకు చేసిన రిజల్ట్ 0 అవుతుందన్నమాట. అంతేకాని నెగెటివ్ కాదండి. ఎప్పుడైనా గాని మీకు డ్యామేజ్ ఎక్కువ అవ్వటం అనేది జరగదన్నమాట. సో ఇప్పుడు వెంకట శివ గారు అడిగారు గదండీ! లేజర్స్ అనే దాని గురించని మనము ఏంటి, ఎలా, ఏ విధంగా ఉంటుంది సేఫ్‌గా అనే దాని గురించి నేను వివరించాను. మరి లేజర్స్ అనేటివి మనకి ఎప్పుడు చేయాలి? అంటే ఫస్ట్‌లోనే మనం స్టార్ట్ చేయొచ్చా? మనం ఒక 2, 3 నెలలు ట్రీట్మెంట్స్ వాడి స్టార్ట్ చేయొచ్చా? లేకపోతే ఎప్పుడు మనము స్టార్ట్ చేయాలి? అసలు అవసరమా మనకి? అని చెప్పి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఒకటి. లేజర్ అనేది సుపీరియర్ టెక్నాలజీ. లేజర్ అనేది మనం ఇమ్మీడియేట్‌గా స్టార్ట్ చేసుకోవచ్చండి. కొన్ని నెలల తర్వాత కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. కానీ క్రీమ్స్ తోటి, టాబ్లెట్స్ తోటి మనకి పిగ్మెంటేషన్స్ అనేటివి తగ్గవండి. స్కిన్‌లో హైడ్రేషన్ అనేది పెరుగుతుంది. స్కిన్ ప్రొటెక్షన్ అనేది పెరుగుతుంది. లేజర్స్ చేయటం తోటి నలుపు అనేది కొద్దిగా కరుగుతూ ఉంటుంది. లేజర్స్ ఒకటే సెషన్ చేస్తే సరిపోతుందా అనంటే కాదు. మల్టిపుల్ సెషన్స్ మనం చేయాలి. నెలకొకసారి చేయాలి. ఎందుకు నెలకొకసారి? వారం ఎందుకు చేయము మనము అనంటే కణాలనేటివి అక్కడి నుంచి చర్మంలోంచి బయటికి రావాలి కదండీ! దానికి 28 రోజులు టైం పడుతుందనమాట. కనీసం 20 రోజులు అయినాక అది కొద్దిగా బయటికి వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి 20 డేస్ తర్వాత ఎప్పుడైనా రిపీట్ చేయొచ్చు. లేజర్ సేఫ్ అని మనం అర్థం చేసుకున్నాం. మరి ఇనీషియల్‌గా స్టార్ట్ చేసుకోవచ్చా అనంటే ఇనీషియల్‌గా స్టార్ట్ చేయటమే మేలండి. ఎందుకనంటే పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్స్‌లో మనకి టాబ్లెట్స్, క్రీమ్స్ అనేటివి మెయిన్ స్టే కాదండి. మనకి లేజర్ ట్రీట్మెంట్స్ అనేటివి మెయిన్ స్టే. లేజర్ ట్రీట్మెంట్స్ అనేటివి మెయిన్ ట్రీట్మెంట్స్ అనమాట. ఆ లేజర్ ట్రీట్మెంట్స్ మనకి గ్లూటథైన్, వైటమిన్ సి అనేది సపోర్ట్ చేస్తాయి. దానికి సీరమ్స్, సన్ స్క్రీన్స్ అనేటివి సపోర్ట్ చేస్తాయి. మనమేమనుకుంటామనంటే టాబ్లెట్స్, క్రీమ్స్ వాడుకుంటే లేజర్స్ దానికి చేస్తే దాని రిజల్ట్స్ బెటర్ అవుతాయేమో, అది అడిషనల్ లగ్జరీ కదా అని అనుకుంటారు. అలా కాదండి. మొండిగా ఉన్న పిగ్మెంటేషన్స్‌కి లేజర్స్ తోటే మనకి తగ్గించటానికని ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అయితే లేజర్స్ ఏవైతే ఉన్నాయో మనకి అవి రెగ్యులర్‌గా చేసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటుంది. మరి లేజర్స్‌తో పాటు పీల్స్ కాంబినేషన్ చేయొచ్చా? యెస్, చేయొచ్చు. లేజర్స్‌తో పాటు మేము పీల్స్ అదే రోజు చేస్తామండి. లేక 15 రోజుల తర్వాత కూడా చేస్తాము. అలానే దానితో పాటు మనకి ఇతరత్ర ప్రొసీజర్స్ కూడా ఉంటాయి. మైక్రో నీడ్లింగ్ సీరమ్ ఇన్ఫ్యూజన్ థెరపీస్ అని ఉంటాయి. మైక్రో నీడ్లింగ్ సీరమ్ ఇన్ఫ్యూజన్ థెరపీస్ అనంటే జస్ట్ చిన్న మైక్రో నీడిల్స్ ఉంటాయండి. జస్ట్ ఇలా రోల్ చేయటం తోటి అది మైక్రో నీడిల్స్ అనేటివి లోపల సీరమ్స్ అనేటివి ఇన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయన్నమాట. సో ఈ విధంగా సీరమ్స్ ఇన్ఫ్యూజ్ చేయటం తోటి ఏమవుతదంటే చర్మంలో హైడ్రేషన్ అనేది బాగా పెరుగుతూ ఉంటుంది. సో చర్మంలో మనకి మార్పులనేవి జరగటానికని ఈ విధంగా ఆప్షన్స్ ఉంటాయండి. సో చర్మంలో మనకి ఈ విధంగా మార్పులు జరగటానికని మనకి మంచిగా ట్రీట్మెంట్స్ అనేటివి రెగ్యులర్‌గా తీసుకోవచ్చు. సో లేజర్స్ అనేటివి సేఫ్టీ అని చెప్పానండి. ఫస్ట్‌లోనే స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పాను. అలాగే సీరమ్స్‌తో పాటు, క్రీమ్స్‌తో పాటు చేయొచ్చని చెప్పాను. పీల్స్‌తో పాటు అవి కూడా కాంబినేషన్ చేయొచ్చని చెప్పాను. ఇతరత్ర ప్రొసీజర్స్‌తో కూడా చేయొచ్చని చెప్పాను. ఇలానే నా పేషెంట్ ఒకరొచ్చారండి. ఒక 3 నెలలు, 4 నెలల క్రితం వచ్చారు. సార్ అసలు నేను అందరి దగ్గరికి లేజర్స్ కోసమని ఎళ్ళాను. కానీ లేజర్స్ దగ్గరికి వాళ్ళ దగ్గరికెళ్ళినప్పుడు వాళ్ళు చాలా చెప్పారు కానీ నాకు భయమేసిందని. కానీ మీరు చెప్పినాక నాకు లేజర్ ట్రీట్మెంట్ అనే దాని మీద నమ్మకం వచ్చింది.
సేఫ్‌గా ఉంటుందని నాకు నమ్మి నేను మీతో పాటు ట్రీట్మెంట్ చేసుకున్నాను సార్ అన్నారు. లేజర్ ట్రీట్మెంట్ చేసినాక తనకి మంచి రిజల్ట్స్ అనేటివి రావటం మొదలుపెట్టింది. అప్పటినుంచి వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ అప్రిషియేట్ చేయటం కూడా మొదలుపెట్టారనమాట. సో, అలా చాలా సేఫ్‌గా ఉంటదని మనం అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేసుకోవాలి. సో, లేజర్స్ అనేటివి చాలా బెనిఫిషియల్‌గా ఉంటాయండి. కరెక్ట్ పద్ధతిగా మనం చేసుకోవాలి. రెండోదేంటనంటే మనము లేజర్స్ అనేటివి నలుపు ఎంత ఉంటుందో దానికి తగ్గట్టుగా అన్ని నంబర్ ఆఫ్ సెషన్స్ అనేటివి మనం చేసుకోవాలి. ఏదైనా కానీ మనం చేసుకున్నాక రిజల్ట్స్‌ని సాధించుకున్నాక మెయింటెనెన్స్ అనేది కూడా చేసుకోవాలండి. ఇంకా ఎటువంటైన సందేహాలు, అపోహలు, ప్రశ్నలు మీకు లేజర్స్ గురించి ఉన్నాయి, పిగ్మెంటేషన్ కానీ ఇతరత్ర కండిషన్స్ గురించని ఉన్నాయి అని అనుకుంటే మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. నా వీడియోని దయచేసి లైక్ చేసి షేర్ చేయండి. మిత్రులకి, శ్రేయోభిలాషులకి, చుట్టాలకి, మీ పిల్లలకైనా సరే, మీ పెద్దవాళ్ళకైనా సరే, ఎవరికైనా తెలిసిన వాళ్ళకైనా సరే, లేజర్ ట్రీట్మెంట్స్ అనేటివి మంచిగా పిగ్మెంటేషన్‌కి తగ్గిస్తుంది, సేఫ్‌గా ఉంటాయి అని చెప్పండి. చాలామంది భయపడుతూ ఉంటారు. ఎన్నో అపోహలతోటి బాధపడుతూ ఉంటారు. ఎన్నో అపోహలతోటి అసలుకి లేజర్ చేయించుకోకున్నా పర్లేదు, నా చర్మం నాకు ఉంటే చాలు, ఇంకా నలుపైనా పర్లేదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మంచిగా ట్రీట్మెంట్స్ ఉంటాయి. లేజర్ ట్రీట్మెంట్ సేఫ్‌గా ఉంటది అని చెప్పి తప్పకుండా మీరు వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడమని చెప్పండి. నా ఈ అవేర్‌నెస్ క్యాంపెయిన్‌లో మీరు పాలుపంచుకుంటారని ఆశిస్తున్నాను. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియోతోటి నేను మళ్ళీ మీ ముందుకొస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.